యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, గడిచిన రాత్రి శుద్ధీకరణ కోటాలు ప్రారంభమయ్యాయి. సంవత్సరాంతపు దిద్దుబాటు కోటాలు దైవజనులను దేవుడు బలపరిచి చక్కటి వర్తమానం ద్వారా విషపు మాట, విషపు చూపు, బ్రతుకులను దిద్దుబాటు చేసే చక్కటి వర్తమానం ద్వారా ప్రభు మాట్లాడారు. ఈరోజు ఉదయం 10 గంటలకి, సాయంకాలం 6:30కి ఈ రీతిగా 30వ తారీఖు దాకా శుద్ధీకరణ కోటాలు, సంవత్సరాంతపు దిద్దుబాటు కోటాలు జరుగుతాయి. ప్రత్యేకంగా రేపు ఆదివారం సంవత్సరాంతపు దినాల్లో నూతన సంవత్సరం కొరకు ఎలా సిద్ధపడాలి, ఎలా మన బ్రతుకును దిద్దుబాటు చేసుకోవాలని ఆదివారం దివ్యమైన వర్తమానాలు. ఫస్ట్ సెషన్ 5:45కి, సెకండ్ సర్వీస్ 8:30కి, థర్డ్ సర్వీస్ 11:15 3 సర్వీసులు ఉంటాయి. తప్పకుండా పాలు పంపులు పొందండి. 30వ తారీఖు బాప్తీసాల ఆరాధన, విశేషంగా 31వ తారీఖు రాత్రి 9 గంటలకు నూతన సంవత్సరపు ఆరాధన ప్రారంభమవుతుంది. తెల్లవారుజాము 4:30 వరకు కంప్లీట్ నైట్ అద్భుతం. కుటుంబాలుగా కూడి రండి. 2025 సంవత్సరపు తొల్లిటి గడియలు దేవుని సన్నిధిలో గడపటం ఎంత గొప్ప భాగ్యమో కదా, ఎంత గొప్ప కృపో కదా. కుటుంబాలుగా రండి, ఆశీర్వదించబడండి. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన దివ్య సందేశాన్ని విందాం. 2024 సంవత్సరం ఆఖరి గడియలు, ఆఖరి ఘట్టానికి వచ్చాం. ఇంకో 3 దినాలు ముగించుకుంటే నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం. దైవజనమా, ఒకసారి ఆలోచించండి. మనం పుట్టిన నాటి నుండి నేటి వరకు, సంవత్సరం తర్వాత సంవత్సరం, భూమి మీద నాశనం, కీడు, పాడు, అపాయాలు రోజుకు అధికమైపోతూ ఉన్నాయి. ఒకప్పుడు జరిగిన కీడు కంటే, ఒకప్పుడు జరిగిన ప్రమాదాల కంటే దినాలు గడిచే కొద్దీ ఇవి భయంకరంగా విస్తరిస్తూ వెళ్ళిపోతున్నాయి. ప్రత్యేకంగా ఈ 2024 సంవత్సరంలో ఎన్నెన్ని యాక్సిడెంట్లు, ఎన్నెన్ని మరణాలు, ఎన్నెన్ని హత్యలు, ఎన్నెన్ని ఆత్మహత్యలు, ఎన్నెన్ని మానభంగాలు, ఎన్నెన్ని దారుణ మారణ కాండలు జరుగుతూ వచ్చాయి. కళ్ళ ముందే తమ్ముడు, చెల్లి, నీ కళ్ళ ముందే ఎన్ని యాక్సిడెంట్లు చూడలేదు? నీ కళ్ళ ముందే ఎన్నెన్ని మరణాలు చూడలేదు? ప్రత్యేకంగా ఈ సంవత్సరాంతపు దినాల్లో మా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఎస్ఐలు 3 ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. సమాజానికి స్ఫూర్తినిచ్చే ఆ గొప్ప ఉద్యోగస్తులు పాపం ఏం జరిగిందో ఏమో. కట్టుకున్న భార్య ఉన్నా, కన్నా పిల్లలున్నా, చేయటానికి ఉన్నతమైన ఉద్యోగం ఉన్నా, ఏం జరిగిందో తెలియదు. సూసైడ్, ఆత్మహత్య. వీటితో పాటు ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో 2 మరణాలు నా గుండెలను కదిలించేశాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన IPS ఆఫీసర్ హర్షవర్ధన్, విన్నారా పేరు కూడా ఎంత బాగుందో చూడండి. 26 సంవత్సరాలకే IPS ఆఫీసర్ అయ్యాడు. కర్ణాటకలో పోస్టింగ్, ట్రైనింగ్ అంతా అయిపోయింది. పోస్టింగ్ తీసుకొని డ్యూటీలో జాయిన్ అవుదామని బయలుదేరి వస్తుంటుండగా ప్రయాణమే వస్తున్నటువంటి ఆ కారు టైర్ పేలిపోయి అక్కడికక్కడే విగతజీవిగా మారి చనిపోయాడు. IPS ఆఫీసర్ అవటం ప్రతి యవనస్తుని కలగదా?
ఆ కళ నెరవేరింది. ఇక నేను అనుభవించబోతున్నాను అడుగు పెట్టబోయే ఆఖరి క్షణంలో బ్రతుకు ఆవిరైపోయింది. నేను అనుకుంటా, పాపం ఆ యవ్వన బిడ్డ చనిపోయాడే కానీ బ్రతికున్న తల్లిదండ్రులు బ్రతికినంత కాలం చస్తూ వాళ్ళు బ్రతకాల్సిందేగా. ఆ బిడ్డను కూర్చున్న జ్ఞాపకాలు ప్రతి క్షణం కళ్ళ ముందు మెదిలాడుతూ ఉంటే ఆ అమ్మ నాన్న ఎంత పిచ్చోళ్ళు అయిపోయి ఉంటారు. దైవజనమా, ఈ మధ్య రాజస్థాన్ రాష్ట్రంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంకో 3 సంవత్సరాలు జాబ్ ఉండగానే రిటైర్మెంట్ ఇచ్చాడు. సన్మాన సభ ఏర్పాటు చేశారు. అయ్యా, ఇంకో 3 సంవత్సరాలు డ్యూటీ ఉండగానే ఎందుకు నువ్వు రిటైర్మెంట్ అయిపోతున్నావు అడిగితే తన ప్రక్కన కూర్చున్న భార్య వైపు చూయించి, నా భార్య హృదయ సంబంధమైన వ్యాధితో బాధపడుతుంది, నా భార్యకు సేవ చేయాలని, మాకు పిల్లలు లేరయ్యా, నా భార్యకు సేవ చేయాలని, ఇక నా శేష జీవితం అంతా నా భార్య కొరకు నేను, నా కొరకు నా భార్య, నా భార్యకు పరిచర్య చేయాలని నేను జాబుకు రిజైన్ చేశానయ్యా అని అంటే, అక్కడ కూర్చున్న సభికులంతా, బా ఎంత ఆదర్శమైన భర్త, భార్యకు సపరీలు, భార్యకు పరిచర్య చేయటానికి రిటైర్మెంట్ తీసుకున్నాడా, ఎంత అద్భుతమైన భర్త అని చప్పట్లు కొడుతూ ఆ భార్య వైపు చూసి, ఎంత అదృష్టవంతురాలు అమ్మా అన్నట్లుగా ఆయన మెడలో ఈవిడి మెడలో పూలదండ వేస్తూ ఉంటే కూర్చున్న భార్య అలా తూలుచినట్లుగా అలా కూలి కుర్చీలోనే కుప్పలాగా కూలి చనిపోయిందండి. ఏ భార్య కొరకు రిటైర్మెంట్ తీసుకున్నాడో ఆ భార్యే. చూసారా, వీడియోలు చూశారు కదా. ఈ సంవత్సరాంతపు దినాలకు వచ్చిన తమ్ముడు చెల్లి, ఇవన్నీ మనం తలపోయాలి. ఎన్నెన్ని మరణగండాలు నీ జీవితంలో నిన్ను వెంటాడలేదు, ఎన్నెన్ని ప్రమాదాల బాట గుండా నువ్వు తప్పించబడలేదు. మరణం ఒక్క అడుగు దూరంలో ఉన్నట్లుగా ఇంకో క్షణం గడిస్తే చనిపోతావేమో అని అనుకునే క్షణాలలో జీవాధిపతిగా దేవుడు ప్రత్యక్షమై మరణంలో నుండి జీవానికి ఎంత అద్భుతంగా దేవుడు నిన్ను దాటించాడు కదా. దైవజన్మ, దేవుడు మన జీవితాల్లో చేసిన ఉపకారాలన్నిటిలో 2 అతి శ్రేష్టమైన ఉపకారాలు చెప్పమంటారా? ఒకటి, రక్షణను భిక్షగా దేవుడు ప్రసాదించాడు. తన ప్రాణాన్ని ధారపోసి మన ఆత్మలు నరకానికి వెళ్లకుండా ఉండునట్లుగా రక్షణను భిక్షగా దేవుడు ప్రసాదించాడు. ఇంతకు మించిన ఉపకారం మానవ జీవితంలో ఏముంటుంది చెప్పండి? రెండో చెప్పంటారా? నీ కళ్ళ ముందు 100,000 మంది మరణిస్తున్నా, కుడి ప్రక్క 1000 మంది, ఎడం ప్రక్క 10,000 మంది కుప్పలాగా కూలిపోయినా మరణంలో నుంచి దేవుడు నిన్ను దాటించి ప్రాణభిక్ష పెట్టాడు. నేనంట, ప్రాణానికి మించి గొప్ప ఆశీర్వాదం ఏముంది? సజీవులుగా బ్రతకటానికి మించిన గొప్ప దీవెనేముంది? ప్రాణభిక్ష పెట్టాడు. సంవత్సరాంతపు దినాలకు సజీవులుగా దేవుడు మనల్ని నడిపించాడు. నేనంట, ఈ సంవత్సరాంతపు దినాల్లో, ఈ దినాలకు వచ్చిన మీరు నేను ఏం చేయాలి? ఓ దివ్యమైన మాట లేఖనాల్లో నుంచి ధ్యానించుదాం. అందరూ చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. 12వ అధ్యాయం 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం. తమ్ముడు, చెల్లి, ఉదయకాలం వర్తమానం వింటున్న చెల్లి, కూర్చొని ఎన్నెన్ని గొప్ప కార్యాలు నీ పట్ల దేవుడు జరిగించాడో ఒక్కసారి తలపోయి, నీ కడుపును పుట్టిన నీ పిల్లల విషయంలో ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడో, కట్టుకున్న నీ భర్త విషయంలో
నీ భార్య విషయంలో తమ్ముడా, ఎన్నెన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడో ఒక్కసారి తలపోయి. పిడికిడు మెతుకులకు కూడా నోచుకోలేని బ్రతుకులు కదా మనం ఒకప్పుడు. ఈరోజు నీకు కడుపు నిండా భోజనం పెట్టడం కాదు, అనేకులు ఆకలి తీర్చే స్థితిమంతుడిగా దేవుడు నిన్ను నిలవబెట్టలేదా? నెల నెల ఇంటిది కట్టుకుంటే చాలురా బాబు ఈ బ్రతుక్కు అనుకున్న నీ బ్రతుకులో పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి ఈరోజు ఎంత చక్కటి స్థితిమంతుడిగా దేవుడు నిన్ను నిలవబెట్టాడో కదా. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ఈరోజు ఇంతటి ఘనమైన స్థితిలో ఉంటాను అని 20 సంవత్సరాల క్రితం మీలో ఎవరైనా కలగన్నారా? ఇంతటి స్థితిలోకి దేవుడు తీసుకొని వెళ్తాడని మీలో ఎవరైనా మనస్సులోనైనా ఊహించారా? పెద్ద పెద్ద కలలేవి లేవేసయ్యా, మొద్దన్నం పెడితే చాలయ్యా, ఒక చోటకి వెళ్ళి చేయి చాచి అడుక్కునే పరిస్థితి లేకుండా నా కాళ్ళ మీద నేను బ్రతికితే చాలేసయ్యా అని అనుకున్న పేద బ్రతుకులు కదా. అలాంటి దీనస్థితిలో నుంచి లేవనెత్తి ఈరోజు శిఖరాల మీద దేవుడు కూర్చోబెట్టలేదా? కూర్చొని సంవత్సరాంతపు దినాల్లో తలపోయి, రైట్ అన్న తలపు వస్తూ ఉన్నాను, నన్నేం చేయమంటారు? ఓ ₹1,00,000 దేవుని కానుకీయమంటారా? ఓ 10 లక్షల రూపాయలు దేవుని కానుకిద్దామా? అలా ఆయన రుణం తీర్చుకుందామా? నేనంట, ఈ దేవుడు నీ డబ్బును కాదు కానుకగా కోరుకునేది, నీ వెండిని కాదు, నీ బంగారాన్ని కాదు, నీ ఆస్తిపాస్తులను కాదు, నిన్నే తనకు కానుకగా కోరుకుంటూ ఉన్నాడు. ఈ సంవత్సరాంతపు దినాల్లో దేవునితో, యేసయ్యా నన్ను నేనే నీకు ఒక కానుకగా సమర్పించుకుంటున్నా, నన్ను అంగీకరించు. ఎలా దేవునికి నిన్ను నువ్వు కానుకగా సమర్పించుకోవాలి? ఇక్కడ 3 మాటలు అంటాడు. నంబర్ 1, ఆయన యందు భయభక్తులు కలిగి. నంబర్ 2, నిష్కపటులై. నంబర్ 3, పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యం. భయభక్తులు కలిగి బ్రతుకు. ఏంటి భయభక్తులు అంటే? భక్తుడు అంటాడు, చెడుతనమును విసర్జించుటయే, చెడుతనమును అసహించుకొనుటయే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. తమ్ముడు, చెల్లి, చెడుతనాన్ని తొలగించుకో అనలా, చెడుతనాన్ని తీసేసుకో అని అనలా, దానికంటే విశేషంగా విసర్జించు అంటాడు. ఒకసారి నా వైపు చూడండి. విసర్జించుట అనే మాట ఎక్కడ వాడతాం? ఎక్కడ వాడతాం? మలమూత్రాదులు అక్కడే కదా వాడేది. చెడుతనాన్ని దేంతో పోలిస్తున్నాడో తెలుసా? మలమూత్రాదులతో పోలిస్తున్నాడు. నిజమే. దైవజనమా, ఈరోజు ప్రజల బ్రతుకులను నాశనం చేస్తుంది చెడుతనం. నీలో ఉన్న చెడుతనాన్ని తొలగించుకొని నీవేదో దేవునికి గొప్ప కార్యం చేస్తున్నట్లుగా ఫీల్ అవ్వద్దు. చెడుతనాన్ని తొలగించుకుంటే నీవే బాగుపడతావు. లోకంలో అనేక మంది బ్రతుకులో చెడుతనానికి చోటిచ్చి బ్రతుకులు ఏమైపోయాయో 1-2 మాటలు చెప్తాను, చూడండి. ఆ మాటలు కీర్తనల గ్రంథం 107వ కీర్తన చూస్తా ఉన్నారా? 107వ కీర్తన. ఎస్, కీర్తనల గ్రంథం 107వ కీర్తన 33వ వచనం. 107వ కీర్తన 33వ చరణం. 34, దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బొగ్గలను ఎండిన నేలగాను, సత్తువగల భూమిని చవిటి పర్రగాను మార్చెను. దేశం ఎందుకు నాశనం అయిపోయింది? సారవంతమైన నేల సవిటి పర్రగా ఎందుకు మారిపోయింది? దేశ నివాసుల చెడుతనాన్ని బట్టి. నిజమే, ఈరోజు ఒకప్పుడు సంతోషంగా బ్రతికిన కుటుంబాలు ఈరోజు వినాశనం వైపు వెళ్ళటానికి కారణం చెడుతనం. తమ్ముడు, చెల్లి, నీ ఇల్లు ఎప్పటికీ నీ ఇల్లు ఎప్పటికీ సస్యశ్యామలంగానే ఉండునుగాక. సారవంతమైన ఇల్లుగా, 30 60 100 ఫలించే ఇల్లుగా యేసు నామములో నీ ఇంటిని దేవుడు ఆశీర్వదించునుగాక. ఒకవేళ
2024 సంవత్సరంలో నీ బ్రతుకు నిస్సారమైపోయిందేమో. 2025 సారవంతమైన బ్రతుకుగా, ఫలభరితమైన బ్రతుకుగా, వర్ధిల్లిన బ్రతుకుగా నీ బ్రతుకును దేవుడు ఆశీర్వదించునుగాక. అలా చేయనట్లుగా నీలో ఉన్న చెడుతనాన్ని తొలగించుకో. వినరా? చెడుతనం ఒక కుటుంబాన్ని, ఒక బ్రతుకుని ఏం చేస్తుందో ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం, డ్యూటానమీ, 9th chapter 5th verse. నాతో కలిసి, నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. విన్నారా? కనాను దేశంలో 7 జాతులు వారు ఉన్నారు. వాళ్ళందరినీ వెళ్ళగొట్టి ఇశ్రాయేలులకు దేవుడు ఆ దేశాన్ని ఇస్తున్నాడు. అసలు చూడండి, దేవుడు ఇక్కడ అంటున్న మాట, వారిని ఎందుకు వెళ్ళగొడుతున్నానో తెలుసా? మీకు ఆ దేశాన్ని ఎందుకు ఇస్తున్నానో తెలుసా? మీ నీతిని బట్టి కాదు, మీ హృదయ యథార్థతను బట్టి కాదు నేను మీకు ఇస్తుంది. వింటున్నారు ఈ మాట? వాళ్ళని ఎందుకు వెళ్ళగొడుతున్నానంటే వారి చెడుతనాన్ని బట్టి వాళ్ళని వెళ్ళగొడుతూ ఉన్నాను. దైవజనమా, చెడుతనం మనలో ఉంటే, విన్నారా, చెడుతనం మనలో ఉంటే మనం కలిగిన దాన్ని పోగొట్టుకుంటాం, కలిగిన స్థలములో నుంచి వెళ్ళగొట్టబడతాం. 7 జాతుల వారు వెళ్ళగొట్టబడటానికి, గమనించండి, ఇశ్రాయేలీయులకు ఇవ్వాలన్న కారణాన్ని బట్టి వాళ్ళని వెళ్ళగొట్టలేదు. వాళ్ళ చెడుతనమే ఆ భూమి వాళ్ళను కక్కేసిందట. విన్నారు ఈ మాట? కక్కేసిందట, వెళ్ళగొట్టేసిందట ఆ భూమి. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డ, నీకు చక్కటి ఉద్యోగం ఇచ్చాడు కాదు, నీ నీతిని బట్టి కాదు సుమే. తమ్ముడు, నా వైపు చూడు, చక్కటి వ్యాపారం ఇచ్చాడు కదూ, మంచి ఆర్థిక స్థితిగతులు ఇచ్చాడు కదూ, 100 మంది విశ్వాసులను నీ చేతులకు, సేవక నీ చేతులకు అప్పగించాడు కాదు. నీ నీతిని బట్టి కాదు, నీ యథార్థతను బట్టి కాదు. నీతి లేకపోయినా ఇక మీదటైనా నువ్వు నీతిగా బ్రతుకుతావని దేవుడు నమ్మాడు. ఎన్నో అపాయాల నుంచి 2024 సంవత్సరం అంతా దేవుడు నిన్ను తప్పించింది. చనిపోయిన వారి కంటే నీవు నేను నీతిమంతులు అని కాదు, ఇక మీదటైనా నువ్వు నీతిగా బ్రతుకుతావని దేవుడు నమ్మి ఈ విలువైన పరిస్థితిని ఇచ్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెడుతనం, సత్తువు కలిగిన భూమి చవిటి పర్రగా మారిపోయింది. చెడుతనం ఆ దేశం నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబట్టడానికి కారణమైపోయింది. మీరు అనవచ్చు, అన్నయ్య చెడుతనం 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 ఎక్కడుందన్నయ్య చెడుతనం అని అంటారా? 3 మాటలు చెప్తాను. నోటిలో చెడుతనం, ఒంటిలో చెడుతనం, ఇంటిలో చెడుతనం ఉన్నట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. చూడండి ఆ మాట. యోబు గ్రంథం, తమ్ముడు, 20వ అధ్యాయం 12వ వచనం, 55వ కీర్తన 15వ చరణం. 20వ అధ్యాయం యోబు గ్రంథం 12వ వచనం. చెడుతనము వారి నోటికి తియ్యగా నుండెను. విన్నారా? విన్నారా? చెడుతనం ఎక్కడుంది? నోటిలో ఉందట. తమ్ముడు, చెల్లి, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో, నీ నోటి మాటల్లో చెడుతనం ఉందా? బూతు మాటలు, ద్వంద్వార్థాలతో కూడుకున్న మాటలు, అసహ్యమైన మాటలు, అపవిత్రమైన మాటలు, వెకిలి మాటలు, పోకిరి మాటలు నీ నోటున్నాయా? యేసు నామములో ఏదైనా సిలువ వేయుదువుగాక. త్రాగుడనే చెడుతనం, గుట్కాలనే చెడుతనం, గంజాయి అనే చెడుతనం, స్మోకింగ్ అనే చెడుతనం, ఆల్కహాల్ అనే చెడుతనం, మద్యపానం అనే చెడుతనం, ధూమపానం అనే చెడుతనం ఒకవేళ నీ నోటిలో ఉందా? ఈ వాక్యం వింటుండగా యేసు నామం పేరిట నీ నోట ఉన్న చెడుతనాన్ని తొలగించుకో. రెండవది, చెడుతనం ఎక్కడుందట? ఇంటిలో ఉందట, ఒంటిలో ఉందట. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 15వ చరణం.
వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగా, సజీవులుగానే వారు పాతాళంలోనికి దిగిపోదురుగాక. కారణం చెడుతనము, విన్నారన్నమాట, చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగములలోనూ ఉన్నది. విన్నారు ఈ మాట? చెడుతనం ఎక్కడుందట? చెడుతనం ఎక్కడుందట? విన్నారు ఈ మాట? చెడుతనం వారి నివాస స్థలాల్లో ఉందట. చెడుతనం వారి నివాస స్థలాల్లో ఉందట. తమ్ముడు, మీ ఇంట్లో చెడుతనం ఉందేమో, టీవీ ఒక చెడుతనంగా మారిపోయిందేమో, చూడకూడని వాటిని ఇంట్లో చూసి నీ ఇంటిని చెడుతనంతో నిండుకున్న ఇల్లుగా ఒకవేళ మార్చేవేమో. ఈ వాక్యం వింటుండగా నీ ఇంటిలో ఉన్న శాపగ్రస్తమైన వాటిని తొలగించుకో. మూడవది, చెడుతనం ఎక్కడుందట? అంతరంగములో ఉందట. అంతరంగములో, నీ అంతరంగంలో ఏ చెడుతనం ఉందో ఆ చెడుతనాన్ని తొలగించుకొని పవిత్రమైన జీవితంతో నిన్ను నీవే దేవునికి కానుకగా సమర్పించుకోవాలి. రైట్? రెండవది, యెహోవా యందు భయభక్తులు కలిగి, రెండవ మాట ఏమంటాడు? నిష్కపటులై. ఎలాంటి వారు? బిడ్డలారా, ఎక్కడ బ్రతుకుతున్నా కపటం లేని వారిగా బ్రతకండి. కపట హృదయంతో పొరపాటున ఆయన పిల్లలైనా మనం బ్రతకూడదు. పావురాన్ని గురించి మీరు చూస్తారు కదా, యేసుప్రభు వారు అంటారు, పాము వలె వివేకులు, పావురము వలె నిష్కపటులయ్యుండుడే. నేను విన్నాను, నిజమో కాదో నాకు తెలియదు, పావురానికి చేదు కట్టు ఉండదట. అంటే కపటం అనేది ఆ పావురంలో ఉండదు. రోమపత్రికలో అంటాడు, చూడండి ఆ మాట, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, 12:9. మీరు మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. ఓకే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ఎట్లా ఉండాలి? నా వైపు చూడాలి. ఎట్లా ఉండాలి? మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. ఎవరిని ప్రేమించినా నిష్కపటంగా ప్రేమించు. ఎవరితో మాట్లాడినా నిష్కపటంగా మాట్లాడు. వాడు కపటుడై ఉండొచ్చు, కపట హృదయంతో వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు. నీ హృదయాన్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు తెలుసా? నిష్కపటం. కొంతమంది చూడండి, నాలుగుతో మాట్లాడే మాట ఒకటి, హృదయంలో ఉండే ఆలోచన ఒకటి. ముందు ఒక మాట మాట్లాడతారు, ప్రక్కిలిన తర్వాత ఇంకొక మాట మాట్లాడతారు. కనపడినప్పుడు అక్క, ప్రైజ్ ది లార్డ్ అక్క, అక్క సాగదీసిందంటే వైజాగ్ దాకా పోద్ది. ప్రైజ్ ది లార్డ్ అక్క అంటదా? పక్కెళ్ళి అంటది, ఇది అక్క కాదు కుక్క అంటది. అన్నా అంటాడు. పక్కకెళ్ళి అన్న కాదు ఈడు జొన్న అంటాడు. అంటే ముందు ఒక మాట మాట్లాడతాడు, వెనక ఒక మాట మాట్లాడతాడు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా కొంతమందిని అలాంటి వ్యక్తులను చూసి ఉంటారు కదా. మాటలేమో తేనె భూషణ కత్తి, తేనెలొలుగుతూ ఉంటాయి, హృదయం అంతా కపటంతో. అలాంటి వ్యక్తులు నువ్వు చూసావు కదా. నేనంట, అలాంటి వ్యక్తులు నీ ఎదుటున్నా నీవు మాత్రం అట్టివాడిగా బ్రతకు. ఎవరిని ప్రేమించినా నిష్కపటమైన హృదయంతో ప్రేమించు. సంవత్సరాంతపు దినాలకు వచ్చాం కదా, శుద్ధీకరించుకోవాలి. ఎవరి మీదైనా గుండెల్లో పగుందా తమ్ముడా? ఎవరి పట్లైనా హృదయంలో చేదైన ఆలోచన ఉందా? ఎవరి పట్లైనా కక్ష కలిగి బ్రతుకుతున్నావా? ఈ వాక్యం వింటుండగానే వారికి ఫోన్ చేసి వారితో నువ్వు సమాధాన పడుదువుగాక. అలా నిన్ను నువ్వు కానుకగా సమర్పించుకో. మూడో మాట ఏమంటాడో తెలుసా? పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట అవశ్యం. ఎట్లా సేవించాలి? పూర్ణ హృదయంతో, అర్ధ హృదయంతో కాదు, ముప్పావు హృదయంతో కాదు. నీ హృదయం అంతటిలో యేసయ్యకు మాత్రమే చోటు ఉండాలి. కొంత సైతానుగాడికి, కొంత దేవునికి కుదరదు. సైతానుగాడు ఉన్నాడు చూసారా? పర్వాలేదు,
నువ్వు ఒకటి అడుగు, ఇంకొక అడుగు ఇటు వేసినా పర్వాలేదు అంటాడు, అటు ఇటు ఉన్నా పర్వాలేదు అంటాడు. కానీ నీ దేవుడు ఏమంటాడు తెలుసా? నీవు నాకు మాత్రమే సొంతమై ఉండాలి, నీ హృదయంలో నాకు మాత్రమే చోటు ఉండాలి, నాకు తప్ప మరి ఎవ్వరికీ చోటు ఉండకూడదు. ప్రభు మాట్లాడే మాట. తమ్ముడు, నీ హృదయంలో ఒకవేళ కొంత సినిమాలకు చోటు ఉందేమో, కొంత సీరియల్కి చోటు ఉందేమో, పరస్త్రీ వ్యామోహానికి చోటు ఉందేమో, మద్యానికి చోటు ఉందేమో. చూడు వేటికి నీ హృదయంలో చోటు ఉందో ఈ వాక్యం వింటుండగా వాటన్నిటిని తొలగించుకొని, అయ్యా నా హృదయం అంతా నీకు మాత్రమే సొంతం, నీకు మాత్రమే నేను అంకితం అవుతానయ్యని నీ హృదయాన్ని ప్రభువుకు కానుకగా సమర్పించు. యేసయ్యా నీ వెండిని బంగారాన్ని కాదు తమ్ముడా, నిన్నే తనకు కానుకగా సమర్పించుకోవాలని కోరుకుంటున్నాడు. ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో చేశాడు కదా, వాటన్నిటిని తలపోస్తూ ఒక మాట అంటావా? యేసయ్యా ఈ సంవత్సరాంతపు దినాల్లో నన్ను నేనే మీకు కానుకగా సమర్పించుకుంటాను. గతంలో ఒకసారి చెప్పాను, ఓ మిషనరీ ఆ స్థలంలో ఆశ్రమాన్ని నడిపించి కొన్ని వేల మంది విద్యార్థులకు విద్యాబోధనలు నేర్పి ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళబోయేటప్పుడు ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేశారట. చాలామంది ఆ తల్లికి కానుకలు ఇస్తున్నారట, గిఫ్ట్లు, చిన్నవి గిఫ్ట్లు. ఒక పేద బిడ్డ, అనాథాశ్రమంలో పెరిగే ఆ పేద బిడ్డ ఈ మిషనరీకి నేను ఏదో ఒక కానుక ఇవ్వాలి, ఏమిచ్చి ఈ తల్లి రుణం తీర్చుకోగలనని ఆలోచిస్తా సడన్గా ఏం చేసిందో తెలుసా? ఒక పెద్ద బేషన్ ఒకటి తీసుకొని ఆ బేషన్ మిషనరీ ముందు పెట్టి ఆ బేషన్ లోపట ఈ చిన్న బిడ్డ కూర్చొని అంటదట, అమ్మా నన్ను నేనే నీకు కానుకగా సమర్పించుకుంటానమ్మా, ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదమ్మా, అమ్మా నా చేతిలో ఏమీ లేదు, చిల్లి గవ్వ కూడా లేదు, పేదదాన్ని అమ్మా, అనాథ బిడ్డనమ్మా, నీకేదో ఇవ్వాలని ఆశ నాకుంది, నా చేతిలో ఏమీ లేదు, కానీ నన్ను నేనే నీకు కానుకగా సమర్పించుకుంటానమ్మా అందట. మిషనరీ చూసి కన్నీళ్ళు విడిచి, అమ్మా నిజంగా నేను నా కానుకగా స్వీకరిస్తా, నా కూతురుగా నిన్ను స్వీకరిస్తా, నాతో పాటు ఆస్ట్రేలియా దేశానికి వస్తావా అని అడిగి ఆస్ట్రేలియా దేశానికి తీసుకుని వెళ్ళి తన కూతురుగా పెంచి ఒక గొప్ప వైద్యురాలిని చేసిందట. తమ్ముడు, చెల్లి, నీ ఇల్లును దేవుని కానుకగా సమర్పిస్తావా? నీ ఇంటిని దేవుని కానుకగా సమర్పిస్తావా? అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ఈ సంవత్సరాంతపు దినాలలో మమ్మల్ని మేమే మీకు కానుకగా సమర్పించుకునే కృపద ఇచ్చేయండి. చెడుతనాన్ని తొలగించుకొని, అవును కపటాన్ని తొలగించుకొని, మా హృదయంలో మీకు తప్ప మరి దేనికి చోటు ఇవ్వకుండా మమ్మల్ని మీకు కానుకగా సమర్పించుకునే కృపద ఇచ్చే. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారందరూ తమను తాము మీకు కానుకలుగా సమర్పించుకొందురుగాక. అట్టి గొప్ప కృపతో ఒక్కొక్క బిడ్డను మీరు అభిషేకించుదురుగాక. రాబోయే నూతన సంవత్సరం నిశ్చయంగా మా బ్రతుకులు సారవంతమైన బ్రతుకులుగా మారిపోవాలయ్యా. చవిటి భూములు, చవిటి కుటుంబాలు, నిస్సారమైన కుటుంబాలు సారవంతమైన కుటుంబాలుగా మార్చబడాలయ్యా. మేము పొందుకున్నది ఏది కోల్పోకుండా అంతకంతకు వర్ధిల్లునట్లుగా ఒక్కొక్క బిడ్డ పట్ల కృప చూపండి. నా చేతులైతే నీ ప్రజలను దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. మంచిది. ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన. ప్రత్యేకంగా ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ని ప్రేమించి
2025 సంవత్సరానికి క్రొత్త పాట, నూతన సంవత్సరపు పాట ప్రభు అనుగ్రహించారు. 30వ తారీఖు మధ్యాహ్నం ఆ పాట రిలీజ్ చేయబోతున్నాం. ప్రభు చిత్తమైతే ఈరోజు మధ్యాహ్నం దాని ప్రోమో రిలీజ్ చేయబోతున్నాం. ప్రార్థించండి, వినండి, అనేకులకు షేర్ చేయండి. కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండునుగాక. థ్యాంక్ యూ.